హలో ఆల్, నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనోరెక్టల్ సర్జన్ ఎట్ ద యానిస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీస్పేట్. ఈ నెల డిసెంబర్లో, అంటే ఈ సంవత్సరం యొక్క లాస్ట్ మంత్ డిసెంబర్లో మేము ఒక యూనిక్ ప్రోగ్రామ్ని, అవేర్నెస్ ఆన్లైన్ ప్రోగ్రామ్ని చేయాలనుకుంటున్నాం. దీంట్లో సింపుల్గా మేము చేస్తున్నది ఏంటంటే, చాలామంది పేషెంట్లు డైలీ క్లినిక్కి వస్తూ ఉంటారు. వస్తూ స్పెషల్గా మలద్వారానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వాళ్ళు యూనిక్గా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఆ కంప్లైంట్స్ గురించే మనము ఈ వీడియోస్లో డిస్కస్ మేము చేయబోతున్నాం. చాలామంది పేషెంట్లు మీలో చాలామంది ఉండొచ్చు, ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. మలద్వారం దగ్గర అక్కడ దురద రావడము, లేకుంటే తడిగా ఉండడము, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడము, ఇలా రకరకాల కంప్లైంట్స్ ఉంటా ఉంటాయి. దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఇగ్నోర్ చేయడమే వాళ్ళకి చాలా ఇబ్బందులు తెస్తూ ఉంటుంది. అలాంటి కంప్లైంట్స్ గురించే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని మేము ఈ మంత్లో చేయాలనుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్గా రీసెంట్గా మా దగ్గర ఒక అమ్మాయి వచ్చిందనమాట, లేడీ పేషెంట్. ఆమెకి చాలా రోజుల నుంచి కాన్స్టిపేషన్ ఉంది, మలబద్ధకం ఉంది. ఆమె వయసు దాదాపు 30 సంవత్సరాలు అనమాట. మరి అలా బాధపడుతూ చాలా రకాల మందులు వాడుతూ ఉంది. అయినా రిలీఫ్ లేకుండా ఈ మధ్య కాలంలో ఒక జస్ట్ 1 to 2 వీక్స్ నుంచి ఏం చేస్తుందంటే, సార్ మోషన్ అక్కడ వరకు వస్తుంది కానీ అక్కడ తట్టుకుంటుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. తట్టుకున్నప్పుడు నేను వేలు పెట్టి తీయాల్సిన అవసరం పడుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నన్ను నొప్పి అవుతుంది, కొంచెం బ్లీడింగ్ కూడా అవుతుందని కంప్లైంట్తో వచ్చింది. ఇది యూనిక్ కంప్లైంట్ అనమాట, వేలు పెట్టి మోషన్ని లోపల నుంచి తీయడం. మరి దీనికి గల కారణాలు ఏమున్నాయి? దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే క్రానిక్ కాన్స్టిపేషన్. ఆడవాళ్ళలో ఏం జరుగుతుందంటే, క్రానిక్ చాలా రోజుల నుంచి కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఎక్కువగా ముక్కుతూ ఉంటారు. వాళ్ళు స్ట్రెయిన్ ఎక్కువ చేయడము, వాష్రూమ్లో ఎక్కువ టైంని స్పెండ్ చేయడము, ఇలా రకరకాల కారణాల వల్ల డెలివరీస్ కావడం కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల ఏం జరుగుతుందంటే, మన రెక్టమ్ ఏదైతే పెద్ద పేగు ఉంటుందో దాని యొక్క పొరలు వీక్ అయిపోయి ఒక పౌచ్ లాగా ఏర్పడి అది మనకు వెజైనా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. దాన్నే మనము రెక్టోసీల్ అనే కండిషన్ అంటూ ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ మోషన్ వస్తూ ఉంటుంది, పైనుంచి కిందికి వస్తూ ఎక్కడైతే ఈ పౌచ్ లాగా ఉంటుందో అక్కడ మోషన్ ఆగిపోతుంది, ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మోషన్ మొత్తం అక్కడికి వస్తుంది కానీ బయటికి రాదనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఆడవాళ్ళు అక్కడ పెరినియం దగ్గర ప్రెస్ చేయడమో, కొంతమంది వేలు పెట్టి తీయడమో ఇలా చేస్తూ ఉంటారనమాట. ఈ అమ్మాయిలో కూడా అలాగే జరిగింది. మరి ఇలా మాటికి వేలు పెట్టి తీయడం వల్ల ఇంకో ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే అక్కడ అల్సర్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనము ఫింగర్తో తీసేటప్పుడు మనకు ఇక్కడ నెయిల్స్ ఉంటా ఉంటాయి. ఈ షార్ప్ నెయిల్స్ అక్కడ లోపల ఉన్న పొర పైన తగిలి అక్కడ పుండులాగా ఫామ్ అవుతుంది. దాన్ని అది అలాగే పుండు మాటికి చేయడం వల్ల పెద్ద పుండులాగా అయిపోతుంది. అది కాస్త సాలిటరీ రెక్టల్ అల్సర్ లాగా కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఈ సాలిటరీ అల్సర్ ఏదైతే పుండులాగా ఫామ్ అవుతుందో దానివల్ల మళ్ళీ ఇబ్బందులు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇంతకీ మోషన్ రాకుండా ఉండడము, కొన్నిసార్లు నొప్పి ఎక్కువగా ఉండడము, కొన్నిసార్లు బ్లీడింగ్ రావడము, మంట రావడం, ఇలా రకరకాల కంప్లైంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొన్ని కండిషన్లు ఓడిఎస్ లాంటి కండిషన్ ఉంటుంది, అంటే అబ్స్ట్రక్టివ్ డిఫికేషన్ సిండ్రోమ్. దీనిలో ఏం జరుగుతుందంటే సాధారణంగా చాలా రోజుల నుంచి క్రానిక్ కాన్స్టిపేషన్లో ఏం జరుగుతుందంటే మనకు పొట్ట కింద ఉన్న కండరాలు, మోషన్ దగ్గర ఉన్న కండరాలు రెండు ఒక సిస్టమాటిక్గా మనకు కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగితే మోషన్ అనేది కిందికి వెళ్తూ ఉంటుంది. కానీ ఇలాంటి కండిషన్లో ఏం జరుగుతుందంటే ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మధ్య కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మోషన్ అక్కడి వరకు వస్తుంది, అప్పుడు మన మలద్వారానికి సంబంధించిన కండరాలు ఓపెన్ కావు, కాబట్టి మోషన్ అక్కడే ఆగిపోతుంది. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఇంకా స్ట్రెయిన్ చేస్తూ ఉంటాడు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, పైన ఉన్న పెద్ద పేగు కూడా కిందికి చొచ్చుకుపోయే అవకాశాలు ఉంటాయి. పైన ఉన్న పేగు కాస్త కిందకి ఇలా ఇంటర్సెప్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇలాగే క్రానిక్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ప్రాపర్గా సర్జరీ జరగకుండా ఉండడం వల్ల కూడా చిన్న అల్సర్ ఉండిపోవడము, అక్కడ స్టెనోసిస్ గట్టి పడిపోవడము, ఫైబ్రోసిస్ అలా జరగడము, ఇలా కండిషన్లో కూడా ఏమవుతుందంటే మోషన్ అక్కడ వస్తుంది, అక్కడ ఆగిపోతుంది. వీళ్ళు చాలామంది పేషెంట్లు ఏం చేస్తారు, వేలు పెట్టి తీయడము అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఇబ్బంది నుంచి బాధపడే వాళ్ళు మీరు డెఫినెట్గా ఎలాంటి తప్పు చేయకూడదు. ఎలాంటి
ఎలాంటి ఫింగర్ కానీ ఎలాంటి వస్తువులు కానీ మలద్వారం లోపల పెట్టకూడదు. డెఫినెట్గా అది మిమ్మల్ని చాలా ఇబ్బందులకు తీసుకొచ్చే అవకాశాలు ఉంటుంది. మీరు చాలా ఇబ్బందులలో ఇరుక్కుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చాలామంది పేషెంట్లు దురద అవుతుందని అక్కడ ఏదో పెన్సిల్తో కానీ తర్వాత పెన్నుతో కానీ, కొంతమంది పెద్ద పెద్ద ఈ మధ్యకాలంలో ఒక పేషెంట్ నేను ఈ రాయితోని ఇక్కడ గోక్కుంటున్నాను సార్ అంత దురద అవుతుంది అని అంటాడు. అలాంటి తప్పులు చేయకూడదు. చేస్తే డెఫినెట్గా మీరు చాలా పెద్ద ఇబ్బందిలో ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.